చందు, అక్కడ నా చెల్లెల్ని మోసం చేసి ఇక్కడ నువ్వు జాలీగా జబర్దస్త్ చూస్తున్నావరా? ఇంకోసారి అలా పిలిచావంటే నీ నాలుగు చీరేస్తాను. చంపడమే కాదు, ఇవాళ ఈ బద్మాష్ గారిని ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. చెప్పేది విను. మీరు చెప్పడానికి నేను వినడానికి ఇంకేమీ లేదు. పక్కా ప్లాన్ ప్రకారమే మీరంతా కలిసి అమాయకురాలైన నా చెల్లి బతుకుని నాశనం చేశారా? ఇదిగో, నువ్వు మా వాణ్ణి ఏదైనా చేస్తే నష్టపోయేది నీ చెల్లేరా? ఈ సొల్లు మాటలు నా ముందు చెప్పొద్దు. ఈ నీచుడితో కలిసి ఉండే కంటే నా చెల్లెలు ఒంటరిగా బతికుండడమే మంచిది. ఆదిత్య, వదులు, నన్ను వదిలిపెట్టు. వదలనురా, ఈరోజు నీ అంతు చూడ్డానికే వచ్చాను. రేయ్, నీలాంటి చీటర్కి ఈ భూమి మీద బతికే అర్హతే లేదురా. చావు, చావరా, చావు. వదులు మావండి. చందు, ఎందుకు ఎందుకురా నన్ను ఇలా మోసం చేశావు? బాబా ఆగు, మీ ఆదిత్య నన్ను చంపేస్తున్నాడు, కాపాడము. అన్నయ్య, 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 వద్దన్నయ్య. అమలు, వీడు చేసిన పాపానికి వీడికిప్పుడే మరణ శిక్ష విధిస్తాను. అన్నయ్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? చందు నా భర్త అన్నయ్య. చందు, అవును, నాకు చందుకి పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు నేను తన భార్యని, ఆ ఇంటి కోడలు అన్నయ్య. నువ్వు తనని చంపొద్దన్నయ్య. వద్దమ్మా, వద్దు, నువ్వు అలా ఆలోచించద్దమ్మా. మోసంతో చేసుకుంది పెళ్లి కాదమ్మా, వంచనతో కట్టింది తాళే కాదమ్మా అని నువ్వు అనుకుంటే సరిపోదన్నయ్య. పవిత్రమైన ఈ తాళి నా మెళ్ళ పడ్డాక మేమిద్దరం భార్యాభర్తలమే. చెల్లి, నువ్వు ఎవరికో భయపడి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. చాలన్నయ్య, ఇక చాలు. నా అత్తగారింట్లో నీ దౌర్జన్యం ఏంటి? మాకు 1,00,000 ఉంటాయి. మధ్యలో కలగ చేసుకోవడానికి నీకేం అధికారం ఉంది? అన్నయ్య, నువ్వు వెంటనే అక్కడి నుంచి వచ్చేయి అన్నయ్య. అమలు, నువ్వేనా అమ్మాయిలా అంటుంది? అవును, నేనే. పెళ్ళైన ఆడదానికి చావైనా బ్రతికైనా అత్తారింట్లోనే. అందుకే నేను నా భర్త దగ్గరికే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇంత జరిగా కూడా ఇలాంటి దుర్మార్గుణ్ణి నువ్వు భర్త అంటున్నావా? అన్నయ్య, నా భర్త గురించి నువ్వు ఇంకొక మాట తప్పుగా అన్నావో నేను చచ్చినంత ఒట్టే. అన్నయ్య, నువ్వు నా పెళ్లికి రాలేదు, ఈ చెల్లికి ఎలాంటి కానుకని ఇవ్వలేదు.
నీకు చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాను, నా భర్తని వదిలిపెట్టన్నయ్యా, ప్లీజ్. ఇదే నువ్వు ఈ చెల్లికిచ్చే బంగారు కానుకనుకుంటాను. ప్లీజ్ అన్నయ్యా, నా భర్తను వదిలిపెట్టన్నయ్యా. లుక్, నేను చెప్పేది వినండి. మేనేజ్మెంట్ మారాక కొన్ని రూల్స్ కూడా మార్చాల్సి ఉంటుంది. ఏమంటున్నారు? హలో హలో ఛ హలో ఛ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా, సిగ్నల్ సరిగా లేదు. నేను బయటికి వెళ్ళి మాట్లాడొస్తాను. హలో హలో నా భర్త గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సీత, నాకు ఎవరికి బాకీ పడ్డం ఇష్టం ఉండదు. నాకు ఎవరైనా ఏదైనా ఇస్తే వడ్డీతో సహా రిటర్న్ చేస్తాను. బేబీ, హాయ్ డాడ్. కమాన్ బేబీ. ఏంటి ఒక్కదానివే ఉన్నావు? ఇవాళ బాలు రాలేదా? వచ్చాడు డాడ్. ఎవరితోనో ఫోన్లో మాట్లాడడానికి బయటకెళ్ళాడు. బేబీ, ఆ అయోధ్య నిలయంలో అందరూ కూడా అమూల్య పెళ్లి ప్రాబ్లంతో ఏం చేయాలో తోచక తలలు బద్దలు కొట్టుకుంటున్నారని నువ్వు ఫోన్లో చెప్పావు కదా. ఇదే కరెక్ట్ టైం. ఆ చెక్కుల మీద అల్లుడి చేత సంతకాలు పెట్టించేస్తావా? షూర్ డాడ్. 1 minute. హలో మేడం. అర్జెంట్గా ఛాంబర్కి రండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమ్ ఇన్. చెప్పండి మేడం. బ్యాంక్ నుండి చెక్ బుక్స్ వస్తాయని అన్నారు, వచ్చాయా? అంటే మేడం అది ఏయ్, ఏంటన్నస్కుడు? చెక్స్ వచ్చాయా రాలేదా? స్ట్రైట్గా చెప్పు. వచ్చాయి సార్. అయితే లాస్ట్ టైం చెప్పాను కదా, 4 చెక్కుల్ని దుర్గా ప్రసాద్ గారి పేరు మీద రెడీ చేసి తీసుకురా. అలాగే మేడం. హాయ్ అల్లుడు. హాయ్ మావయ్య, మీరొచ్చి ఎంతసేపు అయింది? జస్ట్ ఇప్పుడే అల్లుడు. బాలు, లాస్ట్ టైం మనం డాడీకి ప్రామిస్ చేశాం. ఆ 4 చెక్కుల అమౌంట్ని శాంక్షన్ చేసేద్దామా? షూర్. చెక్స్ రెడీ కాగానే సంతకాలు పెట్టేస్తాను. భాష గారు. సార్. సార్. భాష గారు, ఏం చేస్తున్నారు? ఏముంది సార్, ఆ దుర్గా ప్రసాద్ గారు కంపెనీని దోచుకోవడానికి మళ్ళీ ప్లాన్తో వచ్చారు. 4 చెక్కులను రెడీ చేసి తీసుకురమ్మని ఇప్పుడే శశిరేఖ మేడం గారు ఆర్డర్ కూడా వేశారు. ఏంటి సార్ ఇది? పందికొక్కులు ఇలా తవ్వుకుంటూ పోతే 7 అంతస్తుల మేడ కూడా కూలిపోక తప్పదు కదా. భాష గారు, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. సార్, ఇవిగోండి చెక్స్. బాలు, ఆగరా. దుర్గా ప్రసాద్ గారి పేరు మీద 4 చెక్కులు, 40 కోట్ల అమౌంట్. ఎందుకో తెలుసుకోవచ్చా? శాంక్షన్ చేసిన కాంట్రాక్ట్ కోసం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా రిలీజ్ చేసిన చెక్స్ అవి.
కాంట్రాక్ట్, చెక్కులు. ఏం బాలు, ఆ పెద్ద మనిషికి ఏ క్రెడిబిలిటీ ఉందని నువ్వు కాంట్రాక్ట్ని శాంక్షన్ చేశావు? అన్నయ్య, అంటే అది మావయ్య గారు. స్టాప్ ఇట్ బాలు. బంధాలకి, బంధుత్వాలకి, బిజినెస్కి సంబంధం ఉండకూడదనేది మినిమం కామన్ సెన్స్. అది కూడా లేదా నీకు? బావగారు, మీరు హద్దులు మీరి మాట్లాడుతున్నారు. మీరు మీ హద్దుల్లో ఉంటే నేను నోరు తెరవాల్సిన పరిస్థితి వచ్చేదే కాదు. మిస్టర్ శ్రీరామ్, నువ్వు పాత పగలని కడుపులో పెట్టుకొని కావాలనే నా మీద విషాన్ని చిమ్మాలని చూస్తున్నావు. దుర్గాప్రసాద్ గారు, వంచన చేయడం, విషాన్ని చిమ్మడం, వెన్నుపోటు పొడవడం నీకిలాంటి అలవాటేమో కానీ నాకు కాదు. బాలు, దిస్ ఇస్ టూ మచ్. మన కంపెనీకి ఎండీగా నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని క్వశ్చన్ చేసే అధికారం ఇక్కడ ఎవ్వరికీ లేదు. శశిరేఖ, ఏ భార్య అయినా తన భర్త పొరపాటు చేస్తుంటే దాన్ని సరిదిద్దాలి, మంచి దారిలో నడిపించాలి. అంతేకాని మన కంపెనీకి నష్టాల్ని తెచ్చి మరో కంపెనీకి లాభాల్ని కట్టబెట్టాలనుకోవడం దుర్మార్గం మాత్రమే కాదు, అదొక ద్రోహం కూడా. అన్నయ్య, ఎస్, నీ అన్నయ్యగానే చెప్తున్నాను. యాజ్ పర్ ద రూల్స్ ఆఫ్ ద కంపెనీ ఆ కాంట్రాక్ట్ చెల్లదు. చెల్లని కాంట్రాక్ట్ కోసం మన కంపెనీ డబ్బుని అడ్వాన్స్ పేరుతో నువ్విలా వేస్ట్ చేయడాన్ని నేనే మాత్రం ఒప్పుకోను. ఆ పిల్లకి పరమ నికృష్టుడైన మొగుడుతో మొదటి రాత్రి కూడా అయిపోయిందట. ఇప్పుడు ఆ పిల్లకి ఏ కడుపో కాలో వస్తే అవ్వా, ఆ కుటుంబానికి ఎంత అప్రతిష్ట. రేపో మాపో ఆ పిల్ల వాంతులు చేసుకుంటే అంత గొప్ప అయోధ్య నిలయంలో అందరూ తలకొట్టేసినట్టు కుళ్ళి కుళ్ళి చావరు. అవును, తప్పు చేసింది నేనైతే నా వాళ్ళెందుకు ఒళ్ళో అందరి ముందు తలదించుకోవాలి? తొందరపడింది నేనైతే ఈ అయోధ్య నిలయానికి ఎందుకు తలవంపులు రావాలి? తాతయ్య, అమ్ములు పరిస్థితిని తలుచుకుంటే నాకు చాలా బాధగా ఉంది. 2 రోజుల నుండి ఆ గదిలోనే ఉంది. నిద్ర కూడా పోకుండా వెక్కి వెక్కి ఏడుస్తోంది. మన అమ్ములు అమాయకురాలమ్మా. నల్లనివన్నీ పాలు, తెల్లనివన్నీ నీళ్లు అని నమ్మే పిచ్చి పిల్ల. సరదాగా కబుర్లు చెప్పడం తప్ప ఏమాత్రం లోకజ్ఞానం లేని పిల్ల. అలాంటి దానికి ఆ భగవంతుడు ఇలాంటి పరీక్ష ఎందుకు పెడుతున్నాడో అర్థం కావడం లేదు.
అమ్ములు, ఎన్నాళ్ళిలా నా మాట వినమ్మా. కొంచెం అన్నం తినమ్మా. పొద్దుదినా నాకేం తినాలని లేదు. పిచ్చిదానా, కడుపు మార్చుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? వదినా, నేను మీ అందరికీ ఒక సమస్యనైపోయాను కదా. అమ్ములు, ఏమంటున్నావు? నువ్వు ఈ ఇంటి ఆడపడుచువి. మా అందరికీ నీ మీద ప్రేమ అభిమానమే తప్ప మరో ఆలోచన ఉండదమ్మా. పొద్దుదినా అత్తమ్మా, చూడండి, అన్నం తినిపిస్తానని ఎంత బ్రతిమలాడుతున్నా అమ్ములు వద్దంటుంది. అమ్ములు, నా బంగారు తల్లివి కదా, నోరు తెరవమ్మా. వద్దమ్మా, ప్లీజ్. అమ్ములు, నా మాట వినమ్మా, ప్లీజ్. తినమ్మా. నేను తిననమ్మా. అమ్ములు, ఒక తల్లిగానే కాదు, సాటి ఆడదానిగా కూడా నేను నీ పరిస్థితిని అర్థం చేసుకోగలను. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వింకేమి దిగులు పడొద్దమ్మా. మీ నాన్న తాతయ్య మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు ఆ చందు వాళ్ల మీద కేసు పెట్టి వాళ్ల మీద కక్ష తీర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. అమ్మా, ఏమంటున్నావు? కేసు పెట్టడం ఏంటమ్మా? ఇంత జరిగాక తప్పదు కదమ్మా. వాళ్ళకు బుద్ధి రావాలన్నా, చందు తన తప్పును తను తెలుసుకుని నేను క్షమాపణ అడగాలన్నా అదొకటే మార్గం. వద్దు తాతయ్య, వద్దు. ఈ గొడవని ఇంకా పెద్ద చెయ్యొద్దు. అమ్ములు, వాళ్ళేమైనా చేస్తారని నువ్వు భయపడుతున్నావా? లేదు, రేపే నేను నా భర్త దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అమ్ములు, ఏమంటున్నావే? హ, నీ మొహం మీద చీకొట్టి వెళ్ళిపోయిన వాణ్ణి భర్త అంటున్నావా? తాళి కట్టినవాడు ఎలాంటి వాడైనా గాని ఆడదానికి భర్తే అవుతాడు కదమ్మా. అమ్ములు, భర్త అంటే ప్రేమని పంచేవాడు, గుండెల్లో పెట్టుకుని చూసుకునేవాడు, బాధ్యత తెలిసినవాడు. కానీ మోసం చేసి పెళ్లి చేసుకునేవాడు కాదమ్మా. తొలి రాత్రి గడవగానే మా నాన్న పగ తీర్చటానికే నేను ఇంత నాటకం ఆడానని చెప్పే ఆ దుర్మార్గుడు కాదు నీ భర్త. అమ్మా, దుర్మార్గుడో, దుష్టుడో, వంచకుడో, మోసగాడో, ఎలాంటి వాడైనా సరే చందు ఇప్పుడు నా మొగుడు. అది నా అత్తగారిల్లు. ఇక మీదట నేనుండాల్సింది అక్కడే. అమ్ములు, తొందరపడద్దు. అక్కడికెళ్తే వాళ్ళందరూ కలిసి నీకు నరకాన్ని చూపిస్తారు. మా మీద కోపాన్ని నీ మీద చూపించి నిన్ను అష్టకష్టాలు పెడతారేమో తల్లి. చూడమ్మా, ఈ లోకంలో ఏ తల్లి కూడా తన కూతుర్ని కాపురానికి పంపకూడదు అని అనుకోదు. కానీ ఇప్పుడు నేనే కాదు, మేమందరం అలాగే ఆలోచిస్తున్నామంటే మా భయాన్ని ఒక్కసారి అర్థం చేసుకో అమ్మా. అమ్మా, నేనన్నీ బాగా ఆలోచించాకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను. దయచేసి మీరెవ్వరూ కూడా నా మాటని కాదనొద్దు. అమ్ములు, ఒక్కగానొక్క ఆడపిల్లవి. అందుకే మేము ఏనాడూ నీ మాటని కాదనలేదు, ఇప్పుడు కూడా కాదనమమ్మా. కానీ నిన్ను సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పమ్మా. కాపురానికి వెళ్ళాలనే నిర్ణయాన్ని నువ్వు మనస్ఫూర్తిగానే తీసుకున్నావా? అవును, ఇందులో ఎవ్వరి బలవంతమూ లేదు.
కాపురానికి వెళ్ళాలి అనేది నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం. ముసలోడు మన కాళ్ళ దగ్గరికే వచ్చాడన్నమాట. రాక ఏం చేస్తాడు? అవసరం వాళ్ళది కదా.